హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెన్నై లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఫస్ట్ టైం చూస్తారా? సో లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. ఈ మూవీ స్టార్టింగ్ లోని మన హీరోయిన్ నివిని చూపిస్తారు. తను పెళ్లి కూతురులా రెడీ అయి ఉంటది, కానీ అందరిలా హ్యాపీగా ఏమి ఉండదు. బట్ చాలా సాడ్ గా ఉంటది, అంటే ఏదో కోల్పోయినట్టు. అక్కడ కట్ చేస్తే తన లవర్ అండ్ కాబోయే మొగుడు అజయ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడని తెలుస్తుంది. సో అందుకే తను అంత షాక్ లో ఉంటది. సో తను అలా షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తుంది. అసలు వీళ్ళ స్టోరీ ఏంటంటే, కాలేజ్ లో 3 years గా లవ్ చేసుకున్నారు. జాబ్స్ వల్ల ఒకరు చెన్నై, ఒకరు బెంగళూరులో ఉంటూనే లాంగ్ డిస్టెన్స్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అజయ్ ఏమంటాడంటే, బెంగళూరు వెళ్ళాక నా ఆఫీస్ లో జో అనే అమ్మాయి నచ్చింది. నేను నీకు చీట్ చేయలేను, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఆ జో అనే అమ్మాయి నాకు చాలా దగ్గరైపోయింది, సో సారీ అని చెప్పేసి అలా ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. అంతే, ఇక నివి గుండె ముక్కలైపోతుంది. ఈ బాధలో ఉన్న నివిని ఆమె ఫ్రెండ్స్ తనని చెన్నైకి తీసుకొస్తారు. అంత ఈజీగా ఏం రాదు, చాలా కష్టపడి తీసుకొస్తారు. ఎందుకంటే వర్క్ లో బిజీ అయితే ఆ బ్రేకప్ పెయిన్ మర్చిపోతుందని వాళ్ళ ప్లాన్. కానీ నివి ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే అర్ధరాత్రి కూడా అనుకోండి, పిచ్చి దాంట్లో మందు కొడుతూనే ఉంటది. ఎంత తాగుతుంది అంటే మందు కొట్టే వాళ్ళు కూడా అంతగా తాగరేమో, సో అలా తాగుతూనే ఉంటది. ఒకరోజు ఆమె ఫ్రెండ్స్ ఆమెని రిలాక్స్ చేద్దామని బీచ్ కి తీసుకెళ్తారు. అక్కడ మన హీరో స్టీవెన్ ఎంట్రీ ఇస్తాడు. వీడొక అనాథ, సినిమాల్లో రైటర్ అవ్వాలని కష్టపడుతూ ఉంటాడు, కానీ అసలు ఛాన్సే రాదులేండి. కనీసం వాడికి ఉండడానికి ఫ్లాట్ కూడా ఉండదు. అయితే వీడు ఇద్దరు వ్యక్తులకి ఒక మూవీ స్టోరీని చెప్తూ ఉంటాడు. సో వాళ్ళైతే వాడి స్టోరీ విని పిచ్చ కోపం వచ్చేస్తానికి, ఎందుకంటే అలా ఉంటది వాడి స్టోరీ మరి. సో ఇక్కడ జోక్ ఏంటంటే, పక్కనే మన హీరోయిన్ వాళ్ళు కూడా మందు కొడతా ఉంటారన్నమాట. సో వాళ్ళకు కూడా మన హీరో గాడు వాడి స్టోరీని అయితే చెప్పేస్తాడు. సో వాడి స్టోరీ వినేసి వాళ్ళు చాలా జాలిపడి, అలాగే వాడికి ఉండడానికి ఇల్లు లేదు కదా, సో వాళ్ళే తమ ఫ్లాట్ లోకి తీసుకొస్తారు. దానికి నివి కూడా సైలెంట్ గానే ఓకే చెప్తుంది. స్టీఫెన్ కి అమ్మా నాన్నలు లేకపోయినా కూడా లైఫ్ లో ఎన్ని కష్టాలు పడినా చిన్న చిన్న విషయాలకే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక రోజు రాత్రి నివి తాగి ఏడుస్తా ఉంటే చూసి తన మూడ్ ని చేంజ్ చేద్దామని చెప్పేసి తన రూమ్ క్లీన్ చేసి గోడల మీద కొన్ని మోటివేషన్ లైన్స్ రాస్తాడు. పొద్దున్నే అది చూసిన నివికి మండిపోయి, అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ కి వచ్చింది ఎవరని చెప్పేసి చాలా గొడవ చేస్తుంది. సో కాసేపటి తర్వాత రాసింది మనోడే అని తెలుస్తుంది. ఈ అనదగాడిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారా అని చెప్పేసి దారుణంగా తిట్టేస్తుంది. ఇక ఆ మాటకి స్టీవెన్ ఫుల్ హార్ట్ అయిపోయి ఆమెతో మాట్లాడడమే మానేస్తాడు. నివి అలా అనడం తప్పని తెలుసుకొని మాట్లాడడానికి ట్రై చేసినా కూడా వాడు అసలు మాట్లాడు, పట్టించుకోడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళంతా డిన్నర్ కి వెళ్తారు. అక్కడ ఒక ఫేమస్ డైరెక్టర్ అయితే కనిపిస్తాడు. నివి వెంటనే వెళ్లి ఆ డైరెక్టర్ తో కాసేపు అలా ఫ్రెండ్లీగా మాట్లాడి, నా ఫ్రెండ్ స్టీవెన్ కోసం ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి బ్రతిమలాడుకొని ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తుంది. ఈ మ్యాటర్ స్టీవెన్ కి చెప్తే వాడు ఫుల్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే పెద్దగా తనైతే వాడిని పట్టించుకోదు కదా. సో అలా ఫ్రెండ్లీగా హెల్ప్ చేసేసరికి వాడు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇక అన్ని పక్కన పెడితే వాడి లైఫ్ లో వాడి కోసం ఇంతలా ఎవరు నిలబడలేదు కదా, సో అందుకే పీక్స్ లో ఉంటాడు. ఇక నెక్స్ట్ డే స్టీవెన్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ వాడికి టీ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తారు. డైరెక్టర్ స్టోరీ విని ఇది వర్కౌట్ అవ్వదురా బాబు అని చెప్పేసి వేరే పని చేసుకొని రిజెక్ట్ చేసినా కూడా స్టీవెన్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఆఫీస్ మెట్లు ఎక్కాడు, వాడికి అంత రెస్పెక్ట్ కూడా దొరికింది. అప్పుడు స్టీవెన్ ఎమోషనల్ అయ్యి నివితో ఒక మాట చెప్తాడు, నా కోసం ఇంత చేసిన నువ్వు నా లైఫ్ లో ఎప్పటికీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటావు, నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారులేండి. వాడు ఎప్పుడూ ఆమెని నవ్విస్తుంటాడు. అలా ఒక రోజు నివి వాళ్ళ ఫాదర్ వచ్చి, అజయ్ లాంటోడు దొరకడు అనుకున్నాం, మన ఫ్యామిలీకి అంత హెల్ప్ చేసేవాడు, పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నాం, సడన్ గా ఎందుకెలా చేశాడో అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అలా స్టోరీ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఒక రోజు రాత్రి నివి స్టీవెన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. నీ రైటింగ్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అని అడుగుతుంది నివి. దానికి వాడు, ఎవరికి నా స్టోరీస్ నచ్చట్లేదు అని ఫీల్ అవుతూ చెప్తాడు. అప్పుడు నివి డైరెక్ట్ గా ఒక మాట అంటుంది, అసలు నీ స్టోరీస్ నిజంగానే బాగుండవు, అందుకే ఎవరికి నచ్చట్లేదు, నువ్వు ఎప్పుడు వేరే సినిమాల్ని కాపీ కొట్టి స్టోరీస్ రాస్తున్నావు, మన చుట్టూ ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇన్ని రియల్ లైఫ్ కథలు ఉన్నాయి కదా, నువ్వు ఒక అసలైన కథ రాయి, అప్పుడే అందరికి నచ్చొచ్చు కదా అని ఒక సాలిడ్ అడ్వైస్ ఇస్తుంది. అది విన్న స్టీవెన్ కి మైండ్ లో ఒక బల్బు వెలుగుతుంది. నెక్స్ట్ డే వాడు బీచ్ కి వెళ్ళినప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర ఒక అబ్బాయిని చూస్తాడు. వాడు ఒంటరిగా ఉండి పక్కన ఎవరు లేకపోయినా కూడా ఎవరితోనో కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటాడు. అది చూసి వాడు షాక్ అయిపోయి అక్కడే ఉన్న ఒక అంకుల్ ని అడుగుతాడు, అంకుల్ ఆ అబ్బాయి ఎందుకు పక్కన ఎవరు లేకపోయినా కూడా పక్కన ఎవరు ఉన్నట్టుగా ఊహించుకుని మాట్లాడుతున్నాడు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ అంకుల్ ఒక ఎమోషనల్ స్టోరీ అయితే చెప్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఒక సంవత్సరం క్రితం చనిపోయాడు. వాడికి వాళ్ళ నాన్నే ప్రపంచం. ఆయన చనిపోయాక వాడు ఫుల్ డిప్రెస్ అయ్యాడు. కొన్నాళ్ళకి ఇలా ఒంటరిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మేము కూడా వాడిని చూసి ఫస్ట్ పిచ్చోడనే అనుకున్నాం, కానీ ఒక రోజు వాళ్ళ నాన్నకి మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్స్ మేము అడిగితే వీడు కరెక్ట్ గా ఆన్సర్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న నాకు ఫ్రెండే. సో వాడికి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ అబ్బాయి చెప్పడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, తర్వాతే మాకు అర్థమైంది వాడు నిజంగానే వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడుతున్నాడు అని. నువ్వు నమ్మితే వాళ్ళ నాన్న ఆత్మ వాడితో ఉన్నట్టు, నమ్మకపోతే వాడు పిచ్చోడు అని ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ చెప్తాడు. ఇది
ఇది విన్న స్టీవెన్ కరెక్ట్ గా ఈ పాయింట్ మీదే ఒక స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులకి నివి బర్త్డే వస్తుంది, కానీ ఆమె ఫుల్ అప్సెట్ గా ఉంటుంది. స్టీవెన్ వెళ్లి అడిగితే నేను అజయ్ ని మర్చిపోలేకపోతున్నా, ఫస్ట్ లవ్ కదా అంత ఈజీ కాదు అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు స్టీవెన్ ఒక రేంజ్ లో మోటివేట్ చేస్తాడు. ఫ్రెండ్స్, మన అందరికీ ఫస్ట్ లవ్ మన అమ్మ, ఆ తర్వాతే మనకి లవ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఏ ప్రేమ కథలైనా ఫేమస్ అయ్యాయి అంటే అది వాళ్ళ ఫస్ట్ లవ్ కాదు. మన లైఫ్ లోకి చాలా మంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఎవరైతే మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారో వాళ్ళే చివరి వరకు ఉంటారు. నీ ఫస్ట్ లవ్ మధ్యలోనే ఆగిపోయిందంటే అది నీకు సరైన ప్రేమ కాదు అని అర్థమని కళ్ళు తెరిపిస్తాడు. ఈ మాటలు విన్న నివికి కొంచెం అలా మోటివేషన్ వచ్చేసి మూవ్ ఆన్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని రాత్రి అజయ్ కి కాల్ చేసి ఫుల్ గా బూతులు తిట్టేసి వాడి నెంబర్ ని బ్లాక్ చేసి పడేస్తుంది. ఇంకొక పక్క స్టీవెన్ రాసిన కొత్త స్టోరీ ఆ డైరెక్టర్ కి పిచ్చగా నచ్చేస్తుంది. ఈ స్టోరీ మీద మనం మూవీ తీస్తున్నాం అని చెప్పి డైరెక్టర్ చెప్పగానే స్టీవెన్ ఆనందానికి అవధులే ఉండవిక. ఆ గుడ్ న్యూస్ ని ముందుగా నివికే చెప్తాడు. ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ నివి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అడుగుతుంది. మా అమ్మ ఒక పెళ్లి సంబంధం చూసింది, అబ్బాయి నచ్చితే ఓకే చెప్పేనా అని అడుగుతుంది. దానికి స్టీవెన్ నువ్వు ఎవరికి ఓకే చెప్తే వాడు అదృష్టవంతుడు అంటాడు. అప్పుడు నివి అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తుంది. ఆ మాటకి స్టీవెన్ గాడు షాక్ అయిపోతాడు. అసలు వాడి లైఫ్ లో ఇలాంటి మూమెంట్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు. వెంటనే ఓకే చెప్పేస్తాడు. ఫ్యామిలీస్ కూడా ఒప్పుకొని కోర్టు మ్యారేజ్ కి అంతా రెడీ చేస్తారు. కోర్టు మ్యారేజ్ రోజు స్టీవెన్ కి వాడి ఫస్ట్ మూవీ చెక్ వస్తుంది. ఆ చెక్ పట్టుకుని హ్యాపీగా కోర్టుకు వెళ్తుంటాడు. కానీ దారిలో ఒక పిల్లాడు బస్ లో నుంచి పడిపోతుంటే వాడిని కాపాడబోయి స్టీవెన్ కి ఘోరమైన యాక్సిడెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, న్యూస్ తెలిసి నివి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తుంది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. స్టీవెన్ చనిపోతాడు. అంతే ఫ్రెండ్స్, నివి లైఫ్ మళ్ళీ జీరో అయిపోతుంది. ఫస్ట్ అజయ్ వదిలేశాడు, ఇప్పుడు వీడు ప్రాణమిచ్చి మరి వదిలేసి వెళ్ళిపోయాడు అని ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లి మళ్ళీ మందు కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఒక రోజు రాత్రి తాగి స్టీవెన్ సమాధి దగ్గరికి వెళ్తుంది. నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని ప్రామిస్ చేసావు కదరా, ఎందుకురా బ్రేక్ చేసావు అని పిచ్చిదాన్లా అరుస్తూ ఏడుస్తుంటుంది. అప్పుడే అక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఫ్రెండ్స్, స్టీఫెన్ ఆత్మ నివి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. అది చూసి నివి ఫుల్ భయపడిపోతుంది. అప్పుడు స్టీవెన్ నువ్వు అంత ప్రేమగా పిలిచేసరికి నేను తిరిగి వచ్చేసాను అంటాడు. నివికి ఫస్ట్ ఇది డ్రీమా లేక నిజమా అని కన్ఫ్యూజ్ అవుతుంది. అలా కాసేపటికి నివికి ఒక క్లారిటీ వస్తుంది. ఇది నా భ్రమ కాదు, నిజంగానే స్టీఫెన్ ఆత్మ నా ముందు ఉంది అని. కాకపోతే ఒకటే ప్రాబ్లం, తను వాడిని టచ్ చేయలేదు, వాడు వేరే ఎవరికి కనపడడు. అప్పుడు స్టీవెన్ నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని ప్రామిస్ చేస్తాడు. అది వినగానే నివికి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇద్దరు ఇంటికి వస్తారు. నివి ఫ్రెండ్స్ కేమో మన స్టీవెన్ గాడు కనపడడు కదా, ఆమె గాల్లో మాట్లాడడం చూసి ఏంటి దీనికి పిచ్చెక్కేసిందా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకి డౌట్ రాకుండా నివి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కాల్ మాట్లాడుతున్నట్టు కవర్ చేస్తూ స్టీఫెన్ తో మాట్లాడుతూ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. కొన్నాళ్ళకి నివి ఫ్రెండ్స్ అనుకుంటారు అంతలా ప్రేమించిన అజయ్నే మర్చిపోయింది, ఈ స్టీఫెన్ గారిని మర్చిపోవడానికి ఎంతసేపు, ఆల్రెడీ మర్చిపోయి ఉంటుందిలే అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇది స్టీవెన్ ఆత్మ విని ఫుల్ గా హట్ అయిపోయి వెళ్లి నివితో ఈ విషయం చెప్పేస్తాడు. వెంటనే నివి వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో నేను అజయ్ కన్నా స్టీఫెన్ ని ఎక్కువగా ప్రేమిస్తున్నా, వాడే నా ప్రపంచం, ఇంకెప్పుడు వాడి గురించి తప్పుగా మాట్లాడొద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అయినా సరే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు స్టీవెన్ తో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా అని నివి ఫీల్ అయిపోయి ఎవరూ లేని ఒక కొత్త ఫ్లాట్ రెంట్ కు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఇద్దరు అక్కడ ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఒక రోజు నివి స్టీవెన్ ఒక కేఫ్ కి వెళ్తారు. లక్కీగా అక్కడ అజయ్ ఆఫీస్ కొలీగ్ జో కనిపిస్తుంది. అజయ్ వీడి గురించే కదా నన్ను వదిలేశాడు అనుకుని నివి ఆమెతో మాట్లాడితే ఒక మైండ్ బ్లోయింగ్ నిజం తెలుస్తుంది. జోకి అజయ్ కి మధ్య ఎలాంటి లవ్ లేదు, అసలు అజయ్ తో ఆమెకి ఎలాంటి ఇంటెన్షన్ కూడా లేదు. ఇది తెలిసాక నివికి మైండ్ బ్లాక్ అవుతుంది. అజయ్ తనతో జోని ప్రేమిస్తున్నా అని ఎందుకు అబద్ధం చెప్పాడు అని ఆలోచిస్తుంది. అది చూసి ఆత్మగా ఉన్న స్టీవెన్ కి ఫుల్ జెలసీ వస్తుంది. వాడి గురించి ఆలోచించడం ఆపై అని గొడవ పడతాడు. అప్పుడే నివికి ఒక కాల్ వస్తుంది. ఏ పిల్లాడినైతే కాపాడి స్టీవెన్ చనిపోయాడో ఆ పిల్లాడి తల్లి నివిని కలవాలి అనుకుంటుంది. స్టీవెన్ వెళ్ళమని చెప్తాడు. నివి వెళ్లి ఆమెని కలిస్తే ఆమె ఒక ఎమోషనల్ మాట చెప్తుంది. మా ఆయన చనిపోయాక నా కొడుకే నా సర్వస్వం, వాడి ప్రాణాలు కాపాడి స్టీవెన్ నాకు దేవుడయ్యాడు అని. దేవుడి మాటలతో పాటు స్టీవెన్ ఫోటో పెట్టి దండ వేసి పూజ చేస్తుంటుంది. అది చూసి స్టీవెన్ కి కన్నీళ్ళు వచ్చేస్తాయి. నా చావుకి కూడా ఒక అర్థం ఉంది, ఎవరో ఒకరికి నేను దేవుణ్ణి అయ్యాను అని చెప్పి లోపల ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నివి ఇంటికి వచ్చేసాక చాలా ఏడుస్తూ నా కోసం మళ్ళీ బ్రతికి రావా, నిన్నొకసారి హక్ చేసుకోవాలని అడుగుతుంది. కానీ ఇది ఇంపాసిబుల్ అని వాడికి తెలుసు. అప్పుడు స్టీవెన్ అసలు అజయ్ ఎందుకు బ్రేకప్ చెప్పాడో నీకు తెలుసుకోవాలని ఉంది కదా, వాడికి కాల్ చేసి మాట్లాడు అంటాడు. నివి వెంటనే అజయ్ కి కాల్ చేసి కలుద్దాం రా అంటుంది. అది వినగానే స్టీవెన్ కి మండిపోతుంది. నేను కాల్ చేయమంటే కలుద్దామంటావేంటి అని ఫీల్ అవుతాడు. ఇకపోతే నివి అజయ్ ని కలుస్తుంది. అప్పుడు అజయ్ అసలు నిజం చెప్తాడు. అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నేను లైఫ్ లో సెటిల్ అవ్వలేదు. ఆ టెన్షన్ తో భయంతో జో పేరు చెప్పి అబద్ధం ఆడాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి నీకు కాల్ చేద్దాం అనుకునే లోపు నువ్వే కాల్ చేసి బ్లాక్ చేసేసావు. కొన్నాళ్ళకి నీ ఫ్రెండ్ కి కాల్ చేస్తే నీకు స్టీవెన్ తో పెళ్లి సెట్ అయిందని తెలిసింది. నువ్వు హ్యాపీగా ఉన్నావని నేను సెటిల్ అయిపోయాను. స్టీవెన్ చనిపోయాడని తెలిసినా నేను రాలేదు, ఎందుకంటే మళ్ళీ వచ్చి నిన్ను ఏడిపించడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు.
నివి ఇంటికి వచ్చాక స్టీవెన్ తో ఈ మ్యాటర్ చెప్తుంది. వాడంతా ముందే వినేసి ఉంటాడు. అప్పుడు నివి అజయ్ ఏమన్నా సరే నా లైఫ్ అంతా నువ్వే, ఐ లవ్ యూ అని చెప్తుంది. అది విన్నాక స్టీవెన్ గడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే నివి ఒక బాంబు అయితే పేలుస్తుంది. అజయ్ వాళ్ళ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉంటే నన్ను అప్లై చేయమన్నాడు, నేను చేశానంటుంది. దాంతో స్టీవెన్ కి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఒకే ఆఫీస్ లో చేస్తే మళ్ళీ ఎక్కడ క్లోజ్ అవుతారు అని చాలా భయపడిపోతాడు. కానీ నివి అలా మళ్ళీ జరగదులే అని చెప్పేసి వాడిని చాలా కూల్ చేస్తుంది. అలా ఒక రోజు నివి స్టీవెన్ ని బలవంతంగా ఒక మూవీకి తీసుకెళ్తుంది. ఆ మూవీలో నివి ఫ్రెండ్ యాక్ట్ చేసి ఉంటాడు. స్టీవెన్ కి అసలు ఇష్టం ఉండదు, కానీ ఆమె ఫోర్స్ చేయడంతో వెళ్తాడు. తీరా థియేటర్ లో మూవీ స్టార్ట్ అయ్యాక స్క్రీన్ మీద రైటర్ స్టీవెన్ అని వాడి పేరు పడుతుంది. అది చూసి స్టీవెన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. అవును ఫ్రెండ్స్, అది వాడు రాసిన స్టోరీనే. మూవీ అయిపోయాక జనాలు థియేటర్ బయట మూవీ సూపర్ అని ఫుల్ గా పొగిడిస్తుంటారు. అది చూసి స్టీవెన్ కి కన్నీళ్లు ఆగవు. ఎందుకంటే వాడు ఇన్ని రోజులు కన్న కల ఈ రోజు నిజమైంది. వాడి పేరు పెద్ద స్క్రీన్ మీద పడింది. అప్పుడే ఆ మూవీ డైరెక్టర్ వచ్చి స్టీఫెన్ కి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ని నివి చేతికి ఇస్తాడు. అది చూసి స్టీవెన్ ఫుల్ హ్యాపీ. ఈ డబ్బులతో ఏం చేద్దాం అని నివి అడిగితే వెంటనే ఆమెను ఒక జ్యువెలరీ షాప్ కి తీసుకెళ్లి ఆమెకి బాగా నచ్చిన ఒక నెక్లెస్ కొనిస్తాడు. ఇంకా చాలా డబ్బులు మిగులుతాయి. అప్పుడు వాళ్ళు ఆ బీచ్ దగ్గరికి వెళ్తారు. ఏ పిల్లాడి స్టోరీ విని అయితే స్టీవెన్ ఆ సినిమా రాశాడో ఆ పిల్లాడికి ఆ మిగిలిన డబ్బులు ఇచ్చేస్తుంది నివి. అప్పుడే స్టీవెన్ కి ఒక విషయం నోటీస్ అవుతుంది. ఆ పిల్లాడు ఇప్పుడు గాలిలో వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడట్లేదు. అప్పుడు నివి ఏంటంకుల్ వాడు వాళ్ళ నాన్నతో మాట్లాడట్లేదు ఏంటని అడిగితే ఆ అంకుల్ ఒక మైండ్ బ్లోయింగ్ లాజిక్ చెప్తాడు. వాళ్ళ నాన్నకి తన కొడుక్కి గవర్నమెంట్ జాబ్ రావాలనేది పెద్ద కోరిక. ఆ కోరిక తీరలేదని ఆయన ఆత్మ ఇక్కడే ఉండిపోయి వాడితో చదివించింది. ఫైనల్ గా వాడికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. ఏ ఆత్మకైనా సరే వాళ్ళ కోరిక తీరిపోతే వాళ్ళు ఈ లోకాన్ని వదిలేసి వేరే లోకానికి వెళ్లిపోవాల్సిందే అని చెప్తాడు. ఆ మాట వినగానే స్టీవెన్ కి లోపల భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాడి కోరికేంటి రైటర్ అవ్వడం, అలాగే నివికి ఆనందాన్ని ఇవ్వడం. ఇవి రెండు కూడా జరిగిపోయాయి. ఇక తన ఆత్మ కూడా వెళ్లిపోతుందేమో అని భయపడతాడు. అప్పుడు నివి నీ లాస్ట్ కోరిక నా లైఫ్ అంతా నాతో ఉండడమే కదా, సో నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళదులే అని వాడికి ధైర్యం చెప్తుంది. ఇదంతా విన్నాక వాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే అక్కడికి అజయ్ వస్తాడు. నివి 2 రోజుల నుంచి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. వాడిని చూడగానే స్టీవెన్ కి మళ్ళీ ఫుల్ జెలసీ స్టార్ట్ అవుతుంది. వాడు నా ఫ్రెండ్ మాత్రమే అని నివి కవర్ చేస్తుంది. ఇంతలో పెద్ద వర్షం స్టార్ట్ అవడంతో అజయ్ అక్కడే ఆగిపోతాడు. రాత్రి నివి నిద్రపోయాక అజయ్ తన ఫోన్ లో నివితో ఉన్న పాత మెమరీస్, కిస్సింగ్ వీడియోస్ చూసుకుంటూ ఉంటాడు. అదంతా పక్కనే ఉన్న స్టీవెన్ ఆత్మ చూసి గుండె పగిలేలా బాధపడతాడు. ఫుల్ జెలసీగా ఫీల్ అవుతాడు. వర్షం ఆగిపోయాక అజయ్ వెళ్ళిపోతాడులేండి. సడన్ గా నివి వాళ్ళ నాన్న కాల్ చేసి అమ్మకి చాలా సీరియస్ గా ఉంది, వెంటనే సర్జరీ చేయాలి, సర్జరీకి ముందు నిన్ను చూడాలంటుంది, త్వరగా రా అని చెప్పేసి అంటాడు. నివి ఫుల్ టెన్షన్ తో వెంటనే రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకుంటుంది. క్యాబ్ లో వెళ్తుంటే స్టీవెన్ చిన్న పిల్లోడిలా ఆమెతో గొడవకి దిగుతాడు. నువ్వు అజయ్ కి కిస్ ఇచ్చావు కదా, మరి నాకెందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. దానికి నివి వాడితో 3 years రిలేషన్ లో ఉన్నాను, నీకు కిస్ ఇవ్వడానికి మనకి అసలు కరెక్ట్ టైమే రాలేదు కదా అని చెప్పేసి సర్ది చెప్తుంది. ఇలా వీళ్ళు గొడవ పడుతుండగానే నివికి ఒక భయంకరమైన విషయం అర్థమవుతుంది. ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెని స్టేషన్ కి కాకుండా ఎవరూ లేని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కి తీసుకొచ్చేస్తాడు. అక్కడ వాడి ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరూ కలిసి నివి మీద దారుణంగా అఘాయిత్యం చేయడానికి ట్రై చేస్తారు. ఇది చూసి స్టీఫెన్ వాళ్ళని కొట్టడానికి వెళ్తాడు. కానీ వాడు ఒక ఆత్మ కాబట్టి వాడు ఎవరిని టచ్ కూడా చేయలేడు. నివిని వాళ్ళు అంత టార్చర్ పెడుతూ ఉంటే ఆమెని కాపాడుకోలేకపోతున్నానే అని స్టీవెన్ కి పిచ్చెక్కిపోయి హెల్ప్లెస్ గా కింద పడిపోయి కుమిలి కుమిలి ఏడుస్తుంటాడు. అప్పుడే అక్కడికి ఒక కుక్క వచ్చి స్టీఫెన్ ఆత్మని చూసి గట్టిగా అరుస్తుంది. అది చూడగానే స్టీవెన్ కి ఒక స్పెషల్ పాయింట్ గుర్తొస్తుంది. కుక్కలకి ఆత్మలు కనిపిస్తాయి కదా, వెంటనే ఆ కుక్కని కావాలని ఆ రౌడీల మీదకి ఉసగొల్పి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. ఆ కుక్క వాళ్ళ మీద పడి కరవడం స్టార్ట్ చేస్తుంది. స్టీవెన్ వేసిన ఆ చిన్న మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా. వాళ్ళంతా ఆ కుక్క బ్యాన్ కి అక్కడి నుంచి పారిపోతారు. ఫైనల్ గా స్టీవెన్ ఆత్మ నివిని ఆ కామాంధుల నుంచి కాపాడుతుంది. కానీ నివి ఫుల్ గా భయపడిపోయి వణికిపోతూ వెంటనే అజయ్ కి మెసేజ్ చేస్తుంది. అజయ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేస్తాడు. భయంలో ఉన్న నివిని గట్టిగా హగ్ చేసుకుని ఓదార్చి వెంటనే వాళ్ళ అమ్మ ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతాడు. హాస్పిటల్లో నివి వాళ్ళ అమ్మ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఆమె ఏడుస్తూ నేను ఈ సర్జరీ తర్వాత బ్రతుకుతానో లేదో తెలీదు నివి, కానీ నా కోసం నువ్వు అజయ్ ని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతుంది. నివికి ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్క స్టీవెన్ ని ప్రాణంగా ప్రేమిస్తుంది. అజయ్ కి ఓకే చెప్పడం ఆమెకి అసలు ఇష్టం లేదు. ఆమె నువ్వు చెప్తాం అనుకునే టైంకి స్టీవెన్ ఆత్మ అక్కడికి వచ్చేస్తుంది. నివి మీ అమ్మ కోసం అజయ్ ని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వు, ప్లీజ్ ఓకే చెప్పు అని స్టీవెన్ ఫోర్స్ చేస్తాడు. స్టీవెన్ చెప్పాడని నివికి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ అమ్మకి ఓకే చెప్తుంది. అది విని ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ అమ్మని సర్జరీకి తీసుకెళ్తుంటారు. కానీ నివికి మాత్రం స్టీవెన్ మీద ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఒంటరిగా వెళ్లి వాడి మీద అరుస్తుంది. అసలు ఎందుకలా చెప్పావురా, నేను అజయ్ కి ఎందుకు ఓకే చెప్పాలి అని నిలదీస్తుంది. అప్పుడు స్టీవెన్ చెప్పే ఆన్సర్ కి మనకి చాలా బాధేస్తుంది. నా ఆత్మ ఈ భూమి మీద ఇంకా ఎందుకు ఉండిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది నివి. నా లాస్ట్ కోరిక నీతో ఉండడం కాదు, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండడం.
కానీ నేను ఒక ఆత్మని, నిన్ను కనీసం టచ్ చేయలేను, నువ్వు బాధలో ఉంటే హక్ చేసుకుని ఓదార్చలేను, ఎవరైనా రౌడీలు వస్తే కనీసం వాళ్ళని కొట్టి నిన్ను కాపాడలేను, నా వల్ల నువ్వు లైఫ్ లాంగ్ ఒక చీకటి గదిలో ఒంటరిదానివి అయిపోతావు. అజయ్ నిన్ను నిజంగా ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నేను గనక నీ లైఫ్ లోకి రాకపోయి ఉంటే నువ్వు అజయ్ చెప్పిన రీజన్ అర్థం చేసుకుని వాడిని ఎప్పుడో క్షమించేదానివి కదా. నా కోసం నీ లైఫ్ ని నాశనం చేసుకోకు, నన్ను మార్చిపోయే లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వు అని ఏడుస్తూ చెప్తాడు స్టీవెన్. కానీ నివి దానికి అసలు ఒప్పుకోదు. కరెక్ట్ గా అప్పుడే అజయ్ అక్కడికి వస్తాడు. నివి, నువ్వు మీ అమ్మ కోసమే నాకు ఓకే చెప్పావని నాకు తెలుసు. నువ్వు ఇంకా స్టీవెన్ నే ప్రేమిస్తున్నావు. నేను నీ లైఫ్ లోకి వచ్చి నిన్ను ఇంకా డిస్టర్బ్ చేయను. నేను పర్మనెంట్ గా నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి అజయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. అది చూసి స్టీవెన్, వాడిని ఆపు నివి, నా కోసం వాడిని యాక్సెప్ట్ చేయి, వాడే నీకు కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి గట్టిగా చెప్తుంటాడు. స్టీవెన్ ఫోర్స్ చేయడంతో వాడి కోరిక కాదని లేక నివి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి అజయ్ ని ఆపుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నా అజయ్, నా లైఫ్ లో నువ్వే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి వాడిని గట్టిగా హక్ చేసుకుంటుంది. అలా నివి అజయ్ కలుసుకోవడం చూసి స్టీఫెన్ గాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన వల్ల నివి సేఫ్ గా ఉందని, తనకి ఒక మంచి లైఫ్ దొరికిందని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడి లాస్ట్ కోరిక తీరిపోవడంతో స్టీఫెన్ ఆత్మ మెల్లగా ఒక వెలుగులోకి కలిసిపోయి ఈ లోకాన్ని వదిలి పైకి వెళ్ళిపోతుంది. తన ప్రేమని త్యాగం చేసి తన లవర్ కి లైఫ్ ఇచ్చిన ఒక స్వచ్ఛమైన ఆత్మగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీకు క్లైమాక్స్ ఎలా అనిపించింది, అసలు మూవీ ఎలా అనిపించిందో చెప్పండి ఫస్ట్. నాకు అంటే ట్విస్ట్ భలే ఉంది కదా, అంటే వాడు చనిపోవడం, ఆత్మగా ఉండడం, ఇలా చెన్నై లవ్ స్టోరీలో ఇలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఎనీవే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.